రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనకు ట్రాన్స్ఫర్ అయి బదిలీపై వచ్చినారు. ఆయనకు మా మండల సర్పంచుల తరఫున మరియు పంచాయతీ కార్యదర్శుల తరఫున సార్ చాలా ఫ్రెండ్లీ మనిషి. మేము యాక్చువల్లీ 5 years అవుతుంది సర్పంచ్లో మేము గెలిచి. ఏ రోజు కూడా ఫోన్ చేసి 5 months అవుతుంది. ఏ రోజు కూడా సార్కి ఒక మాట ఫోన్ చేస్తే అసలు ఆయన రిసీవ్ కూడా చాలా బాగుంటుండే. ఎప్పుడైనా అన్న అంటుండే, అప్పుడు సార్ అంటుండే. ఇక పేరు పెట్టి పిలుచుడు అది ఏం లేకుండే. మంచి మనిషి. మా బిల్లులు ఏ బిల్లులు ఉన్నా కానీ ఫస్ట్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇబ్బంది పెట్టకుండా ప్రతి విషయానికి మాకు సపోర్ట్ చేస్తుండే. ఇప్పటి వరకు ఏ బిల్లులు పెట్టుకున్నా కానీ దానికి సజెషన్స్ ప్లస్ సలహాలు ఇస్తుండే ప్రతిదానికి. ప్లస్ ఎంత మంచి మనిషి మాకు దొరకకపోవచ్చు. మా సహచర ఎంపీఓ గారు శ్రీ రాజకాంత్ గారి పదవి విరమణ. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఆయన గురించి దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడతారు. వాళ్ళ సహచర ఎంపీఓలు ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే జాబ్లో వస్తారో కంపల్సరీగా రిటైర్మెంట్ అవ్వాల్సి. మేమేమో డైరెక్ట్ సీనియర్స్ నుండి వెళ్ళొచ్చిన ఆ సబ్జెక్టు సార్ సబ్జెక్టు డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఒక 7 సంవత్సరాల నుంచి పరిచయం సార్ది వస్తుందా. అయితే మేము ఒక దగ్గర పని చేయకుండా కలవడం అయితే మాకు జరుగుతూ ఉంటుంది. సారు మంచిగా వర్కరు. ఎందుకంటే సారు సెక్రటరీ నుంచి గణేష్ మంతిలాల్ శోభన్ ఎవరు మాట్లాడారు? సర్పంచ్ సరస్వతి గారికి మరియు ఇక్కడికి హాజరైన వివిధ గ్రామాల సర్పంచ్లకు మరియు తోటి ఎంప్లాయీస్ అయితే దీంట్లో ఏమైనా అధికారిక సహోద్యోగులు స్నేహితులు ఆ వింత ఎన్నో సంవత్సరాలు పనిచేస్తారు. ఆఫీసులో ఏ రిమార్క్ తీసుకోకుండా పని చేసినాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ రిటైర్మెంట్ అయ్యే రాజపాల్ సార్ గారికి అందరికీ నమస్కారం. నేను కూడా చెప్పాలంటే నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీ. నేను 20 years ఆర్మీలో సర్వీస్ చేశాను. సార్ గురించి నేను 2 మాటలు చెప్తాను. ఆర్మీలో ఒక స్లోగన్ ఉందండి, ఇజ్జత్దారి, ఇమాన్దారి, వఫాదారి. అంటే ఇజ్జత్ అంటే రెస్పెక్టెడ్ అవ్వడం, నెక్స్ట్ ఇమాన్దారి అంటే ఇమాన్దారిగా ఉండడం, వఫాదారి అంటే నమ్మకంగా ఉండడం. ఈ 3 క్వాలిటీస్ నేను సార్లో చూసాను. అంటే సివిల్లో ఈ క్వాలిటీస్ చూడాలంటే చాలా తక్కువ. చాలా ఆఫీసర్స్ మనం చూసుకుంటాం, ఇక్కడ ఆఫీసర్లను కూడా చూసుకుంటాం. కానీ సార్ లాంటి వ్యక్తులు ఇక్కడ నా అదృష్టం.
శ్వేత నువ్వు అటుపక్కవా. దీని తర్వాత గౌరవ డిపిఓ గారు సార్ ఒక్కసారి మీరు తప్పించుకుంటున్నా దగ్గర గారికి సర్పంచ్ సరస్వతి గారికి మరియు ఇక్కడికి హాజరైన వివిధ గ్రామాల సర్పంచ్లకు మరియు తోటి ఎంప్లాయీస్ అయితే దీంతో ఏమైనా అధికారిక సహోద్యోగులు స్నేహితులు మా వెంట ఎన్నో సంవత్సరాలు పనిచేస్తారు. పనిచేసిన మనిషినే అసలు సంపద. ఎన్నో ఒత్తిడులు, ఎన్నికల డ్యూటీలు, వరదలు, అత్యవసర పరిస్థితులు, రాత్రిం రవాళ్ళు పనిచేసిన సందర్భాలు ఇవన్నీ కలిసి ఎదుర్కొన్న రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని సందర్భాల్లో మేము ఒక కుటుంబంగా పనిచేశాం. నా కింద పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక అధికారికి విజయానికి అతని బృందమే అసలు బలం. మీరు చూపిన క్రమశిక్షణ, సహకారం వల్లే ఎన్నో పనులు సమయానికి పూర్తయ్యాయి. కొన్నిసార్లు నేను కఠినంగా మాట్లాడి ఉంటే అది వ్యక్తిగతంగా కాదు, పనిపై ఉన్న బాధ్యత వల్ల మాత్రమే అని ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ సేవలు ఉండగా నేను ఎన్నో రకాల మనుషులను చూశాను. సహాయం కోసం ఆశగా ఎదురు చూసే రైతులు, పెన్షన్ కోసం కార్యాలయానికి వచ్చే వృద్ధులు, అభివృద్ధి కోసం ఎదురు చూసే గ్రామాలు, మీరందరూ నాకు ఉద్యోగం అంటే కేవలం పదవి కాదు, అది ఒక బాధ్యత నేర్పించారు. ఒకరి సమస్య పరిష్కరించినప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందం నాకు ఎప్పుడు పెద్ద బహుమతిగా అనిపించింది. ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా తక్కువగా లేవు. ఒత్తిడిలు, విమర్శలు, రాజకీయ పరిస్థితులు, పరిమిత వనరులు ఇవన్నీ ఎదురైనా ప్రజల సేవే లక్ష్యం అనే భావన నన్ను ముందుకు నడిపించింది. ఉద్యోగం జీవితం నాకు ఓర్పు నేర్పింది. మనుషులను అర్థం చేసుకోవడానికి నేర్పింది. ప్రతి పరిస్థితుల్లో సమతుల్యతగా ఉండడం నేర్పింది. ఈ రోజు నేను పదవీ విరమణ పొందుతున్నాను, కానీ ప్రజలతో ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ ముగియదు. ఉద్యోగం ముగుస్తుంది, కానీ మనిషి చేసిన మంచి పనులు మాత్రం ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. అదే నిజమైన సంపద అని నేను నమ్ముతున్నాను. నా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఉద్యోగ బాధ్యతల వల్ల ఎన్నో సందర్భాల్లో వారికి సమయం ఇవ్వలేకపోయాను. పండుగలు, కుటుంబ కార్యక్రమాలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా వారు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకొని నాకు అండగా నిలిచారు. వారి సహకారం లేకుండా ఈ ప్రయాణం పూర్తి కాలేదు. చివరిగా నా జీవిత ప్రయాణంలో నన్ను కలిసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన వారికి కూడా, నన్ను విమర్శించిన వారికి కూడా. ఎందుకంటే ఇద్దరు నన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడంలో భాగమయ్యారు. ఇక్కడితో కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పరిషత్ అభివృద్ధి మరియు ఇతర పెద్దలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి, పెద్దలకు, కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం లేట్ అయినా అందరూ క్షమించాలి. ముఖ్యంగా రాష్ట్ర అంతర్గతకు నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళతో పనిచేస్తున్నా. సిన్సియర్ అనే దానికి పదానికి రాష్ట్రానికి సరిపోతుంది. చాలా చక్కగా పనిచేసేవాడు, ఓపికతో సమాధానం ఇచ్చేవాడు. ఏదైనా కానీ చెప్పిన పని 100% అవుతుంది. కొంచెం లేట్ అయినా 100% చేసేవాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత తొందరగా రిటైర్ అయితే అంత మంచిది. అట్లాంటి గడ్డు పరిస్థితుల్లో రిటైర్ అవుతున్నారు. చాలా సంతోషం.
వారు మొన్ననే అమెరికా కూడా పోయొచ్చారు వాళ్ళ పిల్లల దగ్గరికి. ఇక ముందు కూడా ఇన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో పనిచేసి సేవ చేసినందుకు ఈ శేష జీవితం అనేది మంచిగా హ్యాపీగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు గడపాలని నేను కోరుతున్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రయత్నంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు. మరి ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి రాజకాంతరావు గారి దంపతులకు మరియు గౌరవ సర్పంచులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గౌరవ పంచాయత్ సెక్రటరీలు, వాళ్ళందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, పదవి విరమణ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పదవి విరమణ అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భయపడాల్సిన రోజులు రాను రాను వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. రావు గారు బిల్ కలెక్టర్ నుంచి అప్పుడు వేరు వ్యవస్థ, ఇప్పుడు వేరు వ్యవస్థ. ఇప్పుడు అంతా డిజిటల్ సిస్టమ్. అప్పుడు డిజిటల్ సిస్టమ్ లేదు, అంత మాన్యువల్. ఇప్పుడు పనిచేయాలంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా టెక్నికల్ స్టూడెంట్సే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ మాలాంటి రాజకాంతరావు కానీ, నేను కానీ, ఇంకా కొందరు ఈ మధ్య రిటైర్ కాబోతున్న ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం కష్టకాలమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడంతా ఫోను, రాత్రి పడుకున్నా కూడా ఫోన్ వస్తుంది అయ్యారు ఆఫీసర్కి వచ్చేసి, నాకు మార్నింగ్ కల్లా ఈ పనికి అయిపోవాలి. మేము కూడా పంచాయత్ సెక్రటరీలకు అదే రాత్రి మెసేజ్ పెట్టాలి, తెల్లారి వర్గాలు పనులు చేయించుకోవాలి. ఎందుకంటే అంత ఫాస్ట్ యుగం అట్లా తయారైంది. ప్రశాంతత అనేది లేకుండా పోయింది ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చి. రాజకాంతరావు గారు కానీ, మేము కానీ సేమ్ అదే కోవకు చెందినము. నాది కూడా 89లో వీడియోగా అపాయింట్మెంట్ అయినా నేను ఏబిపిఎస్ నుంచి. 89 నుంచి దాదాపు 37 సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. నాది ఫస్ట్ అపాయింట్మెంట్ మెదక్ జిల్లాలో. మా రాజకాంత్ గారు అదృష్టం ఏంటంటే ఇదే జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. కానీ నేను 2-3 జిల్లాలకు చేంజ్ చేయకుండా వచ్చినాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పదవి విరమణ అనేది ఉద్యోగస్తునికి కంపల్సరీ. మనము గీతలా చూసుకున్నట్టంటే పుట్టినవాడు గీతగా మారదన్నట్టు ఉద్యోగము, అపాయింట్మెంట్, రిటైర్మెంట్ సేమ్ డే. అంటే అపాయింట్మెంట్ అయిన వారు తప్పకుండా రిటైర్మెంట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ మధ్య మన జర్నీ ఏదైతే ఉద్యోగంగా అపాయింట్ అయినామో అది మనం ఉద్యోగంగా భావించాము. చాలామంది ఒక బాధ్యతగా భావించి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందులో ఒకరు మన రాజకాంత్ గారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా ఆ పనిని తన పని ఏదో తను చేసుకుంటూ ముందుకు పోయి ఆఫీసర్ల మన్ననం పొందుతూ ప్రజలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి రాజకాంత్ గారు ఈరోజు పదవి విరమణ పొందుతున్నందున చాలా సంతోషం ఆయనకైతే. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఈ ఉద్యోగస్తుల బాధలు ఏందనేది. పొద్దున లేవని ఒక్కొక్కసారి కలెక్టర్ మేడం 8 గంటలకు వస్తుందంటే మేము 6 గంటలకు వెళ్ళి ఎక్కడి నుంచో రావాలి. అప్పుడు ఇంట్లో మా మిస్సెస్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ చాలా అనుకుంటారు, ఇదేంటి ఉద్యోగం ఇది, ఒక రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఉద్యోగం పడుతుంది అనుకుంటూనే పోతారని చెప్పేసి చాలా భావన ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీగా ఆ బాధ మా మిస్సెస్ కూడా తెలుసు, మా ఈ మేడం గారికి కూడా అది తెలుసు. కాబట్టి ఇప్పుడు అది లేదు. ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత హ్యాపీగా అమెరికాను, హైదరాబాద్, పాప అమెరికాలో ఉన్నారు, పాప హైదరాబాద్ ఉన్నట్టున్నారు, ఇద్దరే ఉంటారు. కాబట్టి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి ఉద్యోగంలో చేరగానే ఎప్పుడు కూడా గర్వపడలేదు ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఏదన్నా పని చెప్తే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు కానీ తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఏ పనైనా సార్ ఇది కాలేదు సార్ మనం పోదాం సార్ అని నన్ను కూడా చాలాసార్లు ఆయనతో పాటు తీసుకెళ్తుండే. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరం కలిసి పరిష్కరించే వాళ్ళం. అది అందులో భాగంగానే ఏదన్నా నా తరఫుకెళ్ళి ఎప్పుడన్నా కోపపడ్డా కానీ ఒక ఆఫీసర్గా మాత్రమే దాన్ని తీసుకోవాలని, వ్యక్తిగతంగా తీసుకోవాలని చాలాసార్లు నాకు తెలుసు. అప్పుడప్పుడు కోపం కూడా పంచాయత్ సెక్రటరీలే కాదు, ఎంపీ ఎవరిపైన మా మీదకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం కూడా ఎంత టెన్షన్ ఆఫీసర్తో బాధపడతాము. మా సబార్డినేట్
చేసుకొని రాజగాంధీరావు గారు సెక్రటరీలకు కానీ మండల స్టాఫ్ కానీ ఎప్పుడన్నా మనసు నొప్పించినటువంటి ఉంటే